ఓకే. బానే ఉందా? ఆరోగ్యం అంతా? లేకపోతే ఏం ఆయనకేమన్నా లేదండి. ఏదో కొంచెం ఏదో రన్ అవుతున్నట్టుంది. మా అమ్మాయికి మొన్న ఫ్లూ వచ్చింది. ఆహాహాహా! ఈయనకి కొంచెం ఏదో గొంతులోని కొంచెం జలుబులాగా అంది. ఆహాహా! బానే ఉన్నారు. పర్వాలేదు. కానీ ఏదో నలుతుంది. హ్మ్. హ్మ్. సరే మనం ప్రారంభించుకుందామండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాశ్రితः శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదేవో వాయువ్యాని సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాజాతో జాంబవాన్ వీరసరసో రామం శ్రీరామం శ్యామలం. ఇది మనకి గంగాధర్ గారు నా మాట నాకే వినిపిస్తుంది. అవునవును. ఆయనకి చెప్తున్నాను అదే మ్యూట్‌లో పెట్టమని పెట్టాను. సో, మనకి మొన్న శుక్లవారి గురించి తెలుసుకున్న తర్వాత రాముల వారికి వచ్చిన సందేహం ఏమిటి అంటే, వశిష్ఠుల వారిని అడుగుతున్న సందేహం ఏంటంటే, కొడుకైనటువంటి శుకుడికి వచ్చింది ముక్తి అనేది, ఆ భావన లేకపోతే ఆ స్థితి కలిగింది. మరి వశిష్ఠుల వారికి ఎందుకు రాలేదు? సరే వశిష్ఠ కాదు. వ్యాసుల వారికి ఎందుకు రాలేదు? మనం అది కూడా మాట్లాడుకున్నాం. ఎందుకంటే మనకి భాగవతం అంటే ద్వాపరం చివర్లో కనిపిస్తారు శుక్లవారు. అప్పటి వరకు కూడా అంటే మహాభారతంలో కూడా ప్రస్తావన ఉంటుంది గాని, మహాభారత యుద్ధం ప్రస్తావన ఉంటుంది గాని, పరీక్షిత్ మహారాజుకి వచ్చి చెప్పేది ఏంటి, ఆయన పరీక్షిత్ మహారాజు ఇంకో వారం రోజులే ఆయుర్దాయం ఉంది అంటే, ఆ శృంగి అనేటువంటి ఆ మహర్షి ఇచ్చినటువంటి పరీక్షిత్ మహారాజుకి ఇచ్చినటువంటి శాపం మూలంగా ఆయనకి ఇంకొక కేవలం వారం రోజులే ఉంది. ఈ వారం రోజుల తర్వాత తక్షకుడు వచ్చి కాటేసినప్పుడు ఈ పరీక్షిత్ మహారాజు పోతారు అనేటువంటి భావన అనేటువంటి విషయం మనకు తెలుసు. ఆ సమయంలో భాగవతాన్ని వినిపించడానికి యాక్చువల్‌గా ద్వాపరం కూడా అయిపోతుంది. అయిపోయిన తర్వాత కలి ప్రారంభం అవుతుండగా కలి పురుషుణ్ణి నిరోధించి పరీక్షిత్ మహారాజు, నేను ఉన్నంత వరకు కూడా ఈ భూమి మీదకి నువ్వు రావద్దు అని అంటే, అలా కుదరదు, నాకు 4 చోట్ల ఉండేటట్లుగా, ఎక్కడో ఒక చోట ఉండేటట్టుగా అంటే ఆయన చెప్తారు. జోదశాలలో, వేశ్యాశాలలో, తర్వాత బంగారంలో కూడా, తర్వాత మదిర పానీయంలో, ఈ 4 చోట్ల కలి ఉండేటట్టుగా ఏదేంటి చెప్పినప్పుడు ఆయన ఆయనని ఆయన కలిపురుషుడికి ఈ 4 నివాస స్థానాలుగా ఉండొచ్చు అని చెప్పినప్పుడు, సరే శృంగి తర్వాత మనకి భాగవతం తెలుసు కదా, శృంగి ఇచ్చినటువంటి ఆ శాపం మూలంగా పరీక్షిత్ మహారాజుకి ఇంకొక వారం రోజుల్లో తక్షకుడి చేత మృత్యువు ప్రాప్తిస్తుంది అని అనుకుంటుండగా అప్పుడు వస్తారు శుక్లవారు. అప్పటి వరకు కూడా మనకి శుక్లవారి ప్రస్తావన రాదు. కానీ మరి త్రేతాయుగంలోని శుక్లవారు ఎలా ఉన్నారు, వ్యాసుల వారు ఎలా ఉన్నారు అని అంటే, మనం అప్పుడంతా చెప్పుకున్నాం. వ్యాసుల వారు అనేది ఒక పదవి, అంతేగాని ఒక పేరు కాదు, ఒక బిరుదునామం. ఒక పదవిని అలంకరించినప్పుడు ఆ పదవిని అలంకరించిన వారికి ఇచ్చేటువంటి బిరుదునామం వ్యాసుల వారు. మనకి అక్కడ శుకతత్వం ఏమిటి, ఇక్కడ శుకతత్వం ఏమిటి అంటే, ఒక వ్యక్తి పరంగా చూస్తే ఆ వ్యాసుల వారి వేరు, ఈ వ్యాసుల వారి వేరు. కానీ ఒక తత్వం పరంగా చూస్తే వ్యాస తత్వం ఒకటే. ద్వాపరంలో ఉన్నటువంటి కృష్ణద్వైపాయనులు అయినటువంటి వ్యాసుల వారికి, త్రేతాయుగంలో ఉన్నటువంటి వ్యాసుల వారికి తత్వపరంగా ఒకటి. ఆయన వేదాలని వ్యాసం చేశారు, ఈయన వేదాలను వ్యాసం చేశారు. అంటే ఒకసారి వ్యాసం అయిపోయిన తరువాత మళ్ళీ వేదాలను వ్యాసం చేయటానికి ఏమిటి అని అంటే, మళ్ళీ అదొక ప్రశ్న రావచ్చు మనకి. ఎందుకంటే ఆ వ్యాసుల వారు కూడా మనకి రకరకాలైనటువంటి మహాయుగాలలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి త్రేతాయుగం కానీ, కృతయుగం కానీ, ద్వాపరం కానీ, కలియుగంలో కానీ
ఎవరైనా సరే ఎవరైనా సరే ఈ వేదాలని వ్యాసం చేస్తే చేయగలిగితే వారిని వ్యాసుల వారని అంటాం. అది మనకి కొన్ని సందర్భాలలో వశిష్ఠుల వారే వ్యాసుల వారు అవుతారు. కొన్ని సందర్భాలలో భృగు మహర్షి వ్యాసుల వారు అవుతారు. కొన్ని సందర్భాలలో అంటే కొన్ని యుగాలలో శుక్రుల వారు అవుతారు వ్యాసుల వారు. ఇలా కొన్ని సందర్భాలు మనకి చవనుల వారు అవుతారు. చవన మహర్షి కూడా వ్యాసుల వారు అవుతారు. రుచీకుల వారు అవుతారు. ఇలా అనేకమైనటువంటి మహర్షులు వేదాలని వ్యాసం చేసి వాటిని విడదీసి ఈ ఈ వ్యాస పదవి అనేటువంటి దానిని అలంకరించారు. అంటే ఆయన అలంకరించడానికి చేయలేదు, ఆయన అది చేసిన తర్వాత వారికి ఆ బిరుదునామం వచ్చింది. అలానే శుకుల వారు కూడా, ఈ శుకుల వారు కూడా అంటే మనకి ద్వాపరంలో చివరిలో కనిపించినటువంటి శుకుల వారు మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా మనకి శుక్రవారు ఒక సందర్భంలో కనిపిస్తారు. ఆ యుద్ధం జరిగేటప్పుడు మనకి సాధారణంగా ఈ కథ తెలిసే ఉంటుంది కదా. ఆ శుకుల వారు నడిచి వెళ్ళిపోతూ ఉంటే తటాకంలో స్నానం ఆచరిస్తున్నటువంటి స్త్రీలందరూ కూడా వివస్త్రలుగా ఉండి కూడా సరే వచ్చి బయటికి వచ్చి శుక్రవారికి నమస్కరించి వెళ్ళిపోయారు. అదే ఆయన వెనకాల కుమారా అని పిలుచుకుంటూ వస్తున్నటువంటి వ్యాసుల వారు కనిపించంగానే ఈ స్త్రీలందరూ మళ్ళీ ఆ సరస్సులోనికి వెళ్ళిపోయి ఆ దుస్తులు ధరించి అప్పుడు వచ్చి వ్యాసుల వారికి నమస్కరిస్తే వ్యాసుల వారు అడిగారట, అదేంటి నాకన్నా చిన్నవాడైనటువంటి శుకుడు వెళ్తుండగా మీరు వివస్త్రలై కూడా కనిపించిన ఆయన నమస్కారం చేశారు. అది నేను ఎంతో వయసు రీత్యా ఎంతో పెద్దవాడనైనప్పటికీ నా దగ్గరికి ఎందుకు వచ్చారు ఇలా బట్టలు వేసుకుని అని అంటున్నానంటే, అప్పుడు ఆ స్త్రీలు చెప్తారు, స్వామి మీకు స్త్రీ పురుష భేదం అనేది ఉన్నది, కానీ శుకుల వారికి ఎటువంటి భేదము లేదు. ఆయన ఎప్పుడూ కూడా తదేకమైనటువంటి ఆత్మజ్ఞానంలో రమించిపోతూ ఉంటారు. ఆయనకి స్త్రీ పురుష భేదం అని గాని, జంతువు అని గాని, మామూలు చరాచరం అని గాని, జీవాలని గాని ఎటువంటి భేదము లేనటువంటి ఒక చేతనావస్థలో ఉన్నటువంటి వారు. ఆయనకి ఇదిగో ఇది స్త్రీ, ఇది పురుషుడు అనేటువంటి ధ్యానం గాని, ధ్యాస కానీ లేదు. అందుకోసం అలానే ఇక్కడ కూడా శుకుల వారి గురించి మాట్లాడుతున్నప్పుడు రాముల వారు అడిగిన ప్రశ్న కూడా అదే. శుకుల వారికి ఈ విదేహమైనటువంటి అంటే దేహం పట్ల ఎటువంటి ధ్యాస లేక ఎల్లప్పుడూ కూడా ఆత్మజ్ఞానంలోనే రమించిపోయేటువంటి ఆ శుకుల వారికి కలిగినటువంటి అంటే చిన్నవాడే కదా, ఈ శుకుల వారికి ఇంత విదేహముక్తి ఎలా కలిగింది, ఆయన తండ్రి అయినటువంటి వ్యాసుల వారికి ఎందుకు ముక్తి కలగలేదు అనేటువంటి రాముల వారి ప్రశ్నకి అక్కడ మనకి వశిష్ఠ మహర్షి చెప్పినటువంటి ఉదాహరణ ఏంటంటే, నాయన సముద్రం తటస్థంగా ఉన్న ఎటువంటి అలజడి లేకున్నా లేక సముద్రంలో అలలు ఉన్న అది సముద్రమే, అది నీరే. సముద్రం ఎంత ప్రశాంతంగా ఉన్నా, సముద్రంలో ఎంత అలజడి ఉన్నా అది నీరే. అలాగే సదేహముక్తి అయినా విదేహముక్తి అయినా అది ముక్తి ఒకటే. నువ్వు వ్యాసుల వారిని నీ దృష్టి నుంచి చూసి నువ్వు ఏం ప్రశ్నిస్తున్నావో అది నీ దృష్టిలో ఉన్నది. ఈయనకి ముక్తి ఎందుకు కలగలేదు అన్నది. కానీ ఆయన ఏ స్థితిలో ఉన్నారో ఆయన మాత్రమే చెప్పగలరు, వ్యాసుల వారు మాత్రమే చెప్పగలరు. ఆయన ఆత్మైక స్థితిలో ఆయన రమించిపోతూ ఉన్నా ఆయన ఈ ముక్తి అనేది ఏదైతే ఉందో ఆ ముక్తి పరమైనటువంటి స్థితిలోనే ఉన్నారు. ఆయన ఆత్మైక స్థితిలోనే ఉన్నారు. సదేహంగా ఉన్నా కూడా, నీకు భౌతికంగా ఎలా కనిపిస్తున్నా కూడా ఆయన ధ్యాస పరంగా, ఆయన ధ్యానం పరంగా ఆయన ముక్తి స్థితిలోనే ఉన్నారు. కాబట్టి మనం ఇలా మన దృష్టితో ఏమున్నది అని చూడటం కాకుండా ఆత్మైక స్థితిలో ఎలా ఉన్నారు,
ఏ స్థితిలో ఉన్నది అనేటువంటిది మనం ప్రశ్న వేసుకోవాలి. ఆ స్థితిలోకి మనం చేరుకోవడానికి ప్రయత్నించాలి కానీ అవతల వారి యొక్క స్థితిని గురించి మనం ప్రశ్నించకూడదు. ఇక్కడ మళ్ళీ మనకు ఒకసారి చూడాల్సింది ఏంటంటే, గురువు గారు ఒక శిష్యుడికి చెప్పేటప్పుడు ఆ శిష్యుడిని ఒక్కొక్కసారి మందరంగా, నెమ్మదిగా చెప్తారు. కొన్ని కొన్ని సార్లు దెబ్బ వేసి చెప్తారు. దెబ్బ పడుతుంది. అంటే భౌతికంగా అని కాదు, మానసికంగా పడుతుంది. ఎందుకంటే మనం చూడబోయే ఇంకా వేరే వేరే సందర్భాలలో రాములు వారు అడిగిన ప్రశ్నకి వశిష్ఠుల వారు గట్టిగా మందలిస్తూ సమాధానం చెప్తారు. రామా, నేను చెప్పే సమాధానం విని తర్వాత మాట్లాడు, అంతేగాని అనవసరంగా మాట్లాడొద్దు అని అనేటువంటి సందర్భాలు కూడా మనకి వస్తాయి. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, రాముల వారు భగవంతుడు ఇంకోటి కాదు. రాముల వారు ఒక శిష్యుడు అక్కడ. శిష్యుడి మనసుకి హత్తుకునేలా చెప్పాలి అంటే కొన్నిసార్లు చాలా మంద్ర స్థాయిలో చెప్తారు. కొన్ని సార్లు చాలా గట్టిగా చెప్తారు, గట్టిగా బదులిస్తారు. సో ఇక్కడ వశిష్ఠుల వారి గురించి చెప్పినప్పుడు, వశిష్ఠుల వారు వ్యాసుల వారి గురించి చెప్పినప్పుడు అంతే స్థాయిలో ఉంటుంది. రామా, నువ్వు ప్రశ్నించే స్థితిలో లేవు, నువ్వు ఆయనని సందేహించే స్థితిలో, శంకించే స్థితిలో లేవు. ఆయన ఏ స్థితిలో ఉన్నారో అది ఆయన మాత్రమే చెప్పగలరు కానీ ఆయనకి ఎందుకు ఇలా లేడు, ఈయన ఎందుకు ఇలా ఉన్నాడు అలా అనగటానికి నీకు ఒక రకంగా అర్హత కూడా లేదు. ఇది వశిష్ఠుల వారు చెప్తారు. సరే, మనం ఇది విన్న తర్వాత మనం ఇంకా విషయంలోకి వెళ్తున్నప్పుడు పౌరుష స్థాపనం అనేటువంటిది విన్నాం. క్రితంసారి మనం కలిసినప్పుడు పౌరుషం అంటే ఏమిటి, అది అసలు దాని గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుంది, పౌరుషం అనేటువంటిది ఎందుకంటే ఇది మనం ప్రస్తుతం ఉన్నటువంటిది ముముక్షు వ్యవహార ప్రకరణ. అంటే ఒక ముముక్షువు యొక్క స్థితిగతులు ఏమిటి, లక్షణాలు ఏమిటి, ఇవన్నీ మనం చదువుతున్నాం, మనం తెలుసుకుంటున్నాం. అంటే ఒక రకంగా వశిష్ఠుల వారు రాముల వారికి చెప్తున్నది మనం కూడా తెలుసుకుంటున్నాం. ఇందులో ఆ ప్రశ్నకి సమాధానం అయిపోయింది. వశిష్ఠుల వారు వ్యాసుల వారి గురించి చెప్పినటువంటి సమాధానం అయిపోయింది. అయితే ఇప్పుడు ముముక్షు వ్యవహార ప్రకరణంలో పౌరుష స్థాపనం అంటే ఏమిటి, ఎందుకు ఈ విషయాన్ని ఇంత గట్టిగా చెప్తున్నారు అంటే, ఒక వ్యక్తి లక్షణాలు చెప్పిన తర్వాత ఆ వ్యక్తి ఆ లక్షణాలని సంపాదించుకోవడానికి ఎంత సాధన చేశారు, ఆ సాధన వెనకాల ఎంత ప్రయత్నం ఉన్నది అనేదాన్ని మనకి చెప్తున్నారు. ఆ సాధన చెయ్యటానికి కారణం ఏమిటి అంటే, పౌరుషం అనే మాటకి అర్థం అనేది తెలుసుకుని ఆ తర్వాత ఈ సాధన అనే దాని గురించి తెలుసుకుని ఆ సాధనని ఎలా చెయ్యాలి, ఏ రకంగా ఎటువంటి రీతిలో మనం సాధన చేస్తే మనం ఏ స్థితిని పడేయగలం అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అందుకోసమని ఈ ముముక్షు వ్యవహార ప్రకరణంలో ఈ పౌరుష స్థాపనం అనేది చాలా 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 ముఖ్యమైనది. పౌరుషం అనే మాటకి అర్థం ఏమిటి మన సాధారణంగా అంటే, ఏదో కొత్త గాంభీర్యంతో లేకపోతే ఎంతో ఒక రకమైనటువంటి తీవ్రమైనటువంటి భావాలతో కలిగినటువంటి ఒక మానసికమైన స్థితి అని మనం సాధారణంగా వాడుక భాషలో చెప్తాం. కానీ పౌరుషం అనేటువంటి మాటకి అర్థం ఏమిటి అంటే, పురుషుని ద్వారా చేయబడినటువంటి ఒక కృత్యం. పురుషుడు అంటే ఎవరిక్కడ? పురమునందు ఉన్నవాడు. ఏ పురం అది అంటే, ఏదో ఒక నగరము లేకపోతే ఒక పట్టణము, ఏదో గ్రామము అని కాదు. ఇక్కడ పురుషుడు అన్నవారు పురము అనే మాటకి అర్థం ఏమిటి అంటే, ఈ దేహము. పురము అంటే ఒక పూర్తి ఎన్క్లోజ్డ్ థింగ్ ఏదైతే ఉన్నదో, ఈ దేహం ఏదైతే ఉన్నదో ఆ దేహంలో ఉన్నటువంటి వాడు పురుషుడు.
ఆ దేహంలో ఎవడు ఉన్నాడు? ఈ జీవిలో ఉన్నవాడు జీవుడు కదా! ఆ జీవుడెవరు? మనం క్రితసారి ఇది కూడా మాట్లాడుకున్నాం. ఒక అగ్ని హోమం జరుగుతున్నప్పుడు ఆ హోమాగ్నిలో నుంచి వచ్చేటువంటి అగ్ని శిఖలు ఏవైతే ఉన్నాయో, ఆ అగ్ని శిఖలకి, ఆ హోమంలో జ్వలిస్తున్నటువంటి అగ్నికి తేడా ఏమైనా ఉన్నదా? అంటే మనకి లేదనే కదా! తేడా ఏమున్నది? ఆ అగ్ని నుంచి అగ్ని శిఖలు వచ్చినాయి. ఇప్పుడు సముద్రంలో ఉన్న అలలకి, సముద్రానికిలో ఉన్నటువంటి నీటికి తేడా ఏమైనా ఉన్నదా? మనం చూసే చూపులోనే అది అల అని తెలుస్తుంది కానీ, దానిని పట్టుకోవడానికి వెళ్తే మన దోసిల్లో పడేదేంటి? నీరే. సముద్రంలో ఉన్నది నీరే. మన దోసిట్లో ఆ అలని పట్టుకుందాం అని వెళ్ళినప్పుడు మన దోసిట్లో ఉండేది నీరే. తేడా లేదు. అలానే ఆ హోమాగ్నిలో జ్వలిస్తున్నటువంటి ఆ అగ్నికి, ఆ అగ్ని నుంచి వచ్చినటువంటి ఉద్భవించినటువంటి ఆ అగ్ని శిఖలకి తేడా ఏమైనా ఉన్నదా అంటే లేదు. కాకపోతే అది మనం చూసే చూపులో ఉన్నది. దానిని మనం ఇదిగో ఇది అల, ఇది సముద్రం, ఇది అగ్నిశిఖ, ఇది అగ్ని అని మనం చూస్తున్నాం. తేడా మన దృష్టిలో ఉన్నది. ఇందాక వ్యాసుల వారి గురించి చెప్పేటప్పుడు కూడా ఇది సదేహముక్తి అయినా, విదేహముక్తి అయినా ముక్తి ఒక్కటే. చూసే దృష్టిలో నీకు తేడానే ఉన్నది గానీ, నీకంటూ ఆహ్, ఆహ్, ఆ ముక్తి అనే దానికి తేడా లేదు. అలా అని ఇక్కడ కూడా ఆ పురుషుడు అనేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, వాడు జీవుడు అని ఎవరైతే మనం చెప్తున్నామో, ఆ జీవుడికి, ఈ జీవుడు ఉత్పత్తి అయినటువంటి స్థానానికి తేడా ఏమీ లేదు అని చెప్తూ, అది ఆత్మ, పరమాత్మ అని నువ్వు ఏదైతే పిలుస్తున్నావో ఇప్పుడు పరమము అంటే పెద్దది, గొప్పదైనది అది కదా అర్థం. పరమము అంటే పరమైనది. అంటే దానికన్నా విడిగా ఉన్నది అని చూడొచ్చు. లేదంటే దానికన్నా పరమము, పరమయోగి అంటే అందరికన్నా గొప్పవాడైనటువంటి వాడు. పరమాత్మ ఎంతో గొప్పదైనటువంటి మహా అనేటువంటి మాటకంటాం గదా! మహాయోగి, పరమయోగి, అలాగే పరమాత్మ, మహాత్మ, హుతాత్మ. దీనికి ఇక్కడ వేరే వేరే రకాలైనటువంటి అర్థాలు ఉన్నా కూడా మనం పాయింట్ చేసేది ఆ ఆత్మ తత్వానికి మాత్రమే. పరమమైనదేంటి మహా గొప్పదైనటువంటిదంటే చూసే పరిణామంలో, దాని యొక్క పరిమాణంలో లేకపోతే అది చెందేటువంటి పరిణామంలో మాత్రమే తేడా ఉన్నది కానీ, దాని మూలకమైనటువంటి ఆ పదార్థానికి ఏదైతే ఉన్నదో, ఆ పదార్థంలో ఎటువంటి తేడా లేదు. అలా ఆ పరమాత్మకి గాని, జీవాత్మకి గాని తేడా ఏమైనా ఉన్నదా అని ఆలోచిస్తే, ఎక్కడా కూడా మనకి ద్వైదీభావం కనిపించదు. ద్వైతం అనేది లేదు. అద్వైతము. రెండవది లేదు. అద్వైతం అంటే రెండవది లేదు. కదా! మళ్ళీ మనం శంకరాచార్యుల వారు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతానికి వెళ్ళామనుకోండి. అద్వైతము అంటే ఆయన ఏకం అని చెప్పేయొచ్చు కదా! ఒక్కటే అని చెప్పొచ్చు కదా! అద్వైతము అని ఎందుకన్నారు? 2 అనేది లేదు. అంటే ఏదైతే మనకి విడివిడిగా, వేరువేరుగా కనిపిస్తున్నాయో ఇక్కడ బహువచనం. ఏవైతే మనకి విడివిడిగా 2గా కనిపిస్తున్నాయో, అవి నువ్వు 2గా చూస్తున్నావు గానీ అవి ఒక్కటే. అందుకని అద్వైతం అన్నారు శంకరాచార్యుల వారు. 2 అనేది కాదు నాన్న అది ఒక్కటే. నువ్వు చూసే దృష్టికోణం ప్రకారం నీకు అది వేరువేరుగా కనిపిస్తున్నది. మనకి ఈ వాక్యం గూడా ఉంది. ఏకం విత్ విప్రాహ బహుధా వదంతి. ఒక్కటే కానీ దానిని రకరకాలుగా విడివిడిగా చెప్తారు. అలాగే అద్వైతము 2 కాదిది. మనకి కనిపించేది 2 కానీ అది ఒకటిగానే అది ఒకటే. కనిపించేవి 2 అంటే 2 తర్వాత 3 కూడా రావచ్చు. 3, 4 ఏవైనా రావచ్చు. అంటే ఏవైతే మనకి బహురీతులుగా కనిపిస్తున్నాయో, చరమే కానీ, అచరమే గానీ, జీవమే కానీ, అజీవమే కానీ,
చలమైనా కానీ, అచలమైనా కానీ ఏదైతే మనం విడివిడిగా చూస్తున్నామో, ఇప్పుడు 5 భూతాలు ఉన్నాయి. పంచభూతాలు. ఈ 5 భూతాలు కూడా వేరువేరా? ఒకటేనా? ఒకటే భూతం రకరకాలైనటువంటి స్థితుల ద్వారా పరిణామించి అది మనకి వేరువేరుగా కనిపిస్తూ ఉన్నది కానీ, అది కేవలం ఒక్కటే. అది రకరకాలైనటువంటి స్థితుల ద్వారా వెళ్ళింది. ఆ స్థితుల ద్వారా వెళ్తున్నప్పుడు మరి అదేంటి ఈ స్థితుల ద్వారా ఎందుకు పరిణామం చెందింది? ఈ స్థితి ఏమిటి? ఇప్పుడు నీరు ఉన్నది. దాంట్లో చల్లదనంగా ఉన్నప్పుడు అది గడ్డగడుతుంది. వేడి చేసినప్పుడు అది ఆవిరవుతుంది. సమస్థితిలో ఉన్నప్పుడు ద్రవ స్థితిలో ఉంటుంది. అటు ఉష్ణము కాదు, ఇటు శీతలము కాదు. కానీ మామూలుగా స్థితిలో ఉన్నప్పుడు అది ద్రవ స్థితిలో ఉంటుంది. అంటే దాని యొక్క మూలకమైనటువంటి స్థితి ఏది? ఇది అని ఎలా చెప్పగలం మనం? ఆ ద్రవ స్థితిలో ఉన్నటువంటి దాంట్లోనే మనం అణువుల్లోకి వెళ్ళి దాని పరమాణువుల్లోకి వెళ్ళి ఆ పరమాణువుల్లో ఉన్న ఇతర మూలకాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు రుణ స్థితిలో ఉన్నటువంటి ఈ ఎలక్ట్రాన్లు కానీ, మన ధన స్థితిలో ఉన్నటువంటి ఈ ప్రోటాన్స్ కానీ, వీటిల్లో ఏమైనా ఉన్నాయా తేడా? అంటూ ఇప్పుడు మన సబటామిక్ పార్టికల్స్ లోకి వెళ్ళి చూడగలిగితే, ఇప్పుడు ఇప్పుడు మీరు ఈ మాట వినే ఉంటారు, స్ట్రింగ్ థియరీ అని. స్ట్రింగ్ థియరీ అనేది మనం చూసినప్పుడు ఆ స్ట్రింగ్ థియరీ ఈ సబటామిక్ పార్టికల్స్ కి సంబంధించినటువంటి స్టడీ కదా. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ కానీ, ప్రోటాన్ కానీ, లేకపోతే న్యూట్రాన్ కానీ, ఇవన్నీ కూడా ఏవైతే మనం సబటామిక్ పార్టికల్స్ అని అంటున్నామో, అంటే ఆ అణువులో పరమాణువులో ఉన్నటువంటి ఇంకా వేరు వేరు పదార్థాలు, ద్రవ్యరాశులు ఏవైతే ఉన్నాయో ఆ ద్రవ్య రాశుల లోపలికి ఇంకా తరచి చూడగలిగితే అందులో ఉన్నది మనకి కేవలం ఒక శక్తి రూపమైనటువంటి, ఒక దారపోగులా కనిపించేటువంటి ఒక శక్తి రూపమే. దాన్ని స్ట్రింగ్ థియరీ అంటారు. స్ట్రింగ్ అంటే ఒక దారపు పోగులా ఉండేటువంటి ఒక ఎనర్జీ ఒక శక్తి పరిమాణం. అది అటు ఇటు కొట్టుకుంటూ ఉంటుంది కాబట్టి అలా కొట్టుకునేటువంటి దాని మూలకంలో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అది ఏ రకంగా తిరుగుతుంది అనేది మనం ఎవరు ఊహించగలం? ఎవ్వరం ఊహించలేం. ఎందుకంటే ఇప్పుడు మీకు హైజెన్బర్గ్ ది థియరీ ఆఫ్ అన్సర్టెనిటీ అని చదివారా? ఎప్పుడైనా విన్నారా? థియరీ ఆఫ్ అన్సర్టెనిటీ అని ఒకటి ఉంటుంది మనకి. అంటే అదే అన్సర్టెనిటీ ఏమిటి? దానికి ఒక థియరీ ఏమిటి? అంటే ఈ అన్సర్టెనిటీ అంటే మనం ఈ స్థితిలో ఉంటుంది అని ఒక సిద్ధాంతీకరించగలిగేటువంటి ఒక పరిణామం ఏదైతే ఉందో అది మనం స్థిరీకరించగలిగితే అది సటన్ గా ఇది ఇలానే ఉంటుంది అనేది ఒక సటన్ గా చెప్పగలిగితే అది అలా ఉంటుంది. కానీ అన్సర్టెనిటీ వచ్చేటప్పటికి ఏంటి? థియరీ ఆఫ్ అన్సర్టెనిటీ అంటే నువ్వు ఏ స్థితిలో ఉంటుంది అని నువ్వు అనుకుంటున్నావో ఆ స్థితిలో కాకుండా దాని ఇష్టం వచ్చినటువంటి, మనం ఊహించినటువంటి స్థితిలో ఉంటుంది అనేది అన్సర్టెనిటీ హైజెన్బర్గ్ది. సో అలా అంత మూలకం లోపలికి వెళ్ళి చూడగలిగితే ఏదైతే మనం ఈ రకరకాలైనటువంటి స్థితులలో చెప్పగలుగుతున్నామో ఆ స్థితులలో ఉన్నది ఏది? అలా పరిణమించినది ఏది అంటే ఒక శక్తి. ఆ శక్తికి ఆ స్థితిలో అలా ఉండాలి అనేది ఎవరు నిర్దేశిస్తున్నారు? ఆ శక్తి తనకు తానే నిర్దేశించుకుంటోంది. దాని నియతి అంటారు. దాని యొక్క నియతి అంటే అది ఈ స్థితిలోనే ఇలా ఉండాలి అనేటువంటి దాని యొక్క పరిణామం ఏదైతే ఉందో అది ఆ స్థితిలో అలా ఉంటుంది అని, అది తనని తాను నిర్దేశించుకుంటూ వెళ్ళగలుగుతూ ఉంటుంది. అలా ఈ రకరకాలైనటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిణామాల ద్వారా అది ఉద్భవించటం కానీ, లేకపోతే అదేంటి క్షీణించటం కానీ దానంతట అదే జరుగుతుంది. కానీ దానికంటూ
ఇది స్థితి, ఇలా పరిస్థితిలో ఇలా ఉంటుంది అని ఎవరు నిర్దేశించలేరు. అది దాని యొక్క స్థితి. ఈ ఆత్మ అనేటువంటి మనం దేనినైతే, ఏ శక్తినైతే, లేకపోతే ఏ విషయం గురించి అయితే మనం చెప్తున్నామో దానికి మనం పేరు పెట్టుకున్నాం. దానికి ఇది నేను ఆత్మని అని ఇది ఏది వచ్చి చెప్పలా. దానిని మనం ఒక ఎక్స్ అనే ఒక రిఫరెన్స్ ఇచ్చుకోవడం కోసం ఆ ఎక్స్ కి మనం ఇచ్చుకున్నటువంటి పేరు ఆత్మ. అది కేవలం ఒక శక్తి యొక్క పరిణామం. ఆ శక్తే. అలా ఆ శక్తి అటు ఇటు ఎటైనా మూవ్ అవుతుంది. ఇలా ఈ జీవాజీవ చలాచల ఈ చరాచరాత్మకమైనటువంటి ఈ పదార్థం ఏదైతే ఉందో దాని కేవలం అది ఆ పరిణామం, ఆ పరిమాణం మూలంగానే ఉంది తప్పితే దానికంటూ ఇంకొకటి లేదు. ఇదే మనకి ఇందాక చెప్పుకున్నాం కదా, ద్వైతం అనేది లేదు, అద్వైతమే, రెండు ఒకటే. అది మళ్ళీ మనం వెనక్కి వస్తే ముక్తి అనేది ఒకటే, అది సదేహమైన విదేహమైన. ఇప్పుడు ఈ ముక్తిని బడేయడానికి మనం చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉన్నదో, అంటే ఆ చేసే కర్మ ఏదైతే ఉన్నదో, ఆ క్రియ ఏదైతే ఉన్నదో, ఆ క్రియనే మనం పౌరుషం అంటాం. పురుషుడి ద్వారా చేయబడినటువంటి క్రియ, లేకపోతే పురుషుడి ద్వారా చేయబడినటువంటి ఆ ప్రయత్నం, దానిని పౌరుషం అంటారు. ఈ పౌరుష స్థాపన అంటే ఒక ముక్తిని పడేయడానికి ఆ జీవుడు చేసేటువంటి ప్రయాణం, లేకపోతే ఆ ప్రయత్నం ఏదైతే ఉన్నదో అది పౌరుషము. దీనికే ఇంకొక మాట పురుషకారము. ఇది ఇప్పుడు అది పురుషుడు అనే మాటకి ఇక్కడికి వచ్చి చూసుకుంటే అది మనకి ఒక జెండర్ స్పెసిఫిక్ గా చెప్తున్నామా, లేకపోతే జెండర్ న్యూట్రల్ గా చెప్తున్నామా? పురమునందు ఉన్నవాడు లేకపోతే పురమునందు ఉన్నది ఏదైనా ఒకటే, పురుషుడే కదా. సో ఆ పురుషుడి ద్వారా చేయబడినటువంటి ఆ ప్రయత్నం ఏదైతే ఉన్నదో, ఆ పురుషుడు చేసేటువంటి ఈ ప్రయత్నం ఎలా చేయాలి, ఎలా సాధన చేయాలి, ఆ ముముక్షు అనేటువంటి పదాన్ని ఎలా పొందగలగాలి, ఆ స్థితిని ఎలా పొందగలగాలి, దానికి చేయాల్సినటువంటిది ఏంటి అని చెప్తూ ఇక్కడ మనకి చెప్పేటువంటి మాట ఏంటి అంటే, నాయన నువ్వు మనస్సును కోరుకోవటం, శాస్త్ర విధిని అనుసరించకపోవటం, తర్వాత ఉన్మత్త క్రీడ అంటే ఒక పిచ్చివాడిలాగా ఎటు పడితే అటు పోవటం, ఒక శాస్త్ర విధిలో కాకుండా ఒక ఈ శాస్త్రం ఏ రకంగా చెప్పింది అనేటువంటిది కాకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చేస్తే ఏదైతే ఉందో వీటి వలన ప్రయోజనం అనేది ఏమైనా ఉన్నదా? ఇప్పుడు మనకి యోగాభ్యాసం ఉంటుంది. యోగాభ్యాసంలో రకరకాలైనటువంటి పద్ధతులు ఉంటాయి. ప్రాణాయామ పద్ధతులు ఉన్నాయి. తర్వాత భౌతిక పరంగా ఈ శారీరకంగా చేయవలసినటువంటి ఆసనాలు ఉంటాయి కదా. హలాసనం అని కానీ, లేదంటే గనక పద్మాసనం అని కానీ, లేకపోతే అర్ధమత్యాసనం కానీ, ఇలా రకరకాలైనటువంటి ఆసనాలు, రైట్. ఈ ఆసనాల ద్వారా వాటికి అనుసరించాల్సినటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ పద్ధతులను అనుసరిస్తేనే మనకి వాటి ద్వారా ఒనగూడేటువంటి ప్రయోజనం ఏదైనా ఉంటుంది. కానీ ఇష్టం వచ్చినట్టు నేను వేసేస్తాను అంటే అది కావలసినటువంటి ప్రయోజనం రాకపోగా కొన్నిసార్లు అది విపరీత పరిణామాలకి వెళ్తుంది, ఊహించలేనటువంటి పరిణామాలకి వెళ్తుంది. సో నువ్వు చేసేటువంటి సాధన ఎలా ఉండాలి అంటే ఒక శాస్త్రం చెప్పినటువంటి పద్ధతిలో వెళ్ళాలి. ఇప్పుడు శాస్త్రాన్ని ఎవరు చెప్పారు? అది ఆలోచించాలి కదా మనం. శాస్త్రం అనేది దానంతట అదే నిర్వచించబడినదా, లేదంటే శాస్త్రం అనేది ఎవరైనా చెప్పబడినదా, ఎవరి ద్వారానైనా చెప్పబడినదా? శాస్త్రం అనేది మనకి దానంతట అది నిర్వచించబడలేదు. మన యొక్క ఋషులు, మహర్షులు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దార్శనికులు. అంటే వాళ్ళు ఆ శాస్త్రాన్ని అభ్యసించటానికి చేసినటువంటి ఒక అనేకానేకమైనటువంటి ప్రయత్నాల ద్వారా, కర్మల ద్వారా
వాళ్ళు చదివి, ఒరే నాన్న ఇలా వెళ్తే మేము ఆల్రెడీ ఇలా చేసున్నాము, ఇలా వెళ్తే ఇట్లాంటి ప్రయోజనాలు మనకి విపరీతమైన ప్రయోజనాలు గాని, లేకపోతే విపరీతమైన పరిణామాలు గాని కలుగుతున్నాయి. కాబట్టి నువ్వు అలా వెళ్ళొద్దు, ఇలా వెళ్ళు అని మనకొక మార్గదర్శనం చేసినటువంటి వాళ్ళు. మన యొక్క సనాతన ధర్మంలో మహర్షులు అని మనం ఎవరైతే పిలుస్తున్నామో వాళ్ళు శాస్త్రవేత్తలు, అసలైన శాస్త్రవేత్తలు వాళ్ళు. వాళ్ళు రకరకాలుగా ఇప్పుడు మనకి పురుష సూక్తంలో ఉంటుంది. అందులో యజ్ఞ సంభవ అని ఉంటుంది. యజ్ఞం కూడా యజ్ఞమే, యజ్ఞ సంభవం నుంచే వచ్చింది, యజ్ఞం కూడా యజ్ఞం నుంచే సంభవించింది అంటాం. యజ్ఞం అనే మాటకు అర్థం ఏమిటి? యజ్ఞం అనేది మనకి సంస్కృతంలో మనం ప్రతిసారి చెప్తున్నాం, ప్రతి మాటకి కూడా మూలకమైనటువంటి ఒక మాట ఉంటుంది. యజ్ అనేటువంటిది ఒక ధాతువు, ఆ ధాతువు నుంచి వచ్చినటువంటి మాట యజ్ఞము. యజ్ అంటే ఒక క్రియ, కర్మ. ఆ కర్మని చేయటానికి పాటించాల్సినటువంటి, లేకపోతే ఆ కర్మని చేసేటువంటి విధానం ఏదైతే ఉన్నదో అది యజ్ఞం. యజ్ఞం కూడా యజ్ఞం ద్వారానే చేయబడింది, సంభవించింది. అంటే ఇక్కడ ఇంకొంచెం మనం లోపలికి వెళ్ళి తరచి చూడగలిగితే, ఒక కర్మ, ఒక క్రియ ఏవైతే అని నిర్వచిస్తున్నామో, ఒక పద్ధతి అని దేనినైతే మనం నిర్వచిస్తున్నామో, ఆ పద్ధతి అనేది ఇదిగో ఇలా ఉంటుంది, ఇలా పాటించాలి అని మనం దేన్నైతే చెప్తున్నామో, ఆ పద్ధతిని నిర్వచించిన విధానం కూడా ఒక పద్ధతి ద్వారానే చెప్పబడినది కదా. సో అలాగా ఈ యజ్ఞం, లేకపోతే ఈ కర్మము, లేకపోతే ఈ క్రియ, లేకపోతే ఈ ప్రయత్నము, ఇవన్నీ కూడా ఒక శాస్త్ర విధిని అనుసరించి వెళ్తున్నాయి. ఇక్కడ ప్రతిదీ కూడా ఒక శాస్త్ర విధిని అనుసరించి, ఒక పురుష ప్రయత్నం ద్వారా నిర్వచించబడి, ఆ పురుష ప్రయత్నం ద్వారానే చేయబడుతున్నప్పుడు, ఇప్పుడు అసలైన విషయానికి వస్తే, ఇందులో దైవం అని ఏదైనా ఉన్నదా? దైవం ద్వారా నిర్ణయించబడినది, దైవం ద్వారా చెప్పబడినది, ఇది దైవం చేసినటువంటిది అని ఏదైనా ఉన్నదా? అంటే ఆలోచించి చూస్తే దైవం అనేది లేదు. ప్రతిదీ కూడా ఒక ప్రయత్నం ద్వారానే సంభవించింది, ఒక క్రియ ద్వారానే సంభవించింది, ఒక కర్మ ద్వారానే సంభవించింది. దైవం అనేది ఎక్కడ అనేది కూడా లేదు. ఇప్పుడు వశిష్ఠుల వారు, రాముల వారు చెప్తున్నది ఏంటంటే, నాన్న దైవం అనేది లేదు, పూర్తిగా ఉన్నదల్లా కూడా ఆ పురుషకారమే, పురుషుని యొక్క ప్రయత్నమే. అంటే ఆ ఆత్మ యొక్క పరిణామం ద్వారా ఎలా పరిణమించింది అనే దాన్ని మనం గమనిస్తూ, దానిని రకరకాలైనటువంటి సిద్ధాంతాల ద్వారా ప్రతిపాదించుకుంటూ, ఈ సిద్ధాంతాలను నిరూపించుకుంటూ మనం వెళ్ళాం. ఇప్పుడు మనకి ఖగోళ శాస్త్రం ఉన్నది, ఇందులో ఈ నక్షత్రాలు, ఇక్కడ 27 నక్షత్రాలు ఉన్నాయి, ఇవి 4 పాదాలలో వెళ్తుంటే ప్రతి నక్షత్రం, ఇలా మనం చెప్పుకుంటూ వెళ్ళగలిగితే, ఇది ఎలా పరిణమించింది? మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి అని, ఇవి 4 పాదాల ద్వారా వెళ్తున్నాయని ఎలా తెలిసింది? మన మహర్షులు దానిని, ఆ నక్షత్ర గమనాన్ని, ఆ నక్షత్ర గమనాలలో అది అలా వెళ్తున్నప్పుడు, అది ఇక్కడ భూమి మీద కానీ, లేకపోతే ఖగోళంలో జరిగేటువంటి మార్పులని గాని గమనించుకుంటూ, దానిని ఒక సిద్ధాంతీకరించుకుంటూ, దానిని నిరూపిస్తూ వెళ్ళారు. అలా నిరూపించుకుంటూ వెళ్ళి, ఆ నిరూపణ ద్వారా ఇదిగో ఈ నక్షత్రం
ఈ పాదంలో అంటే ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు భూమి మీద ఉన్నటువంటి జీవరాశులకి ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇప్పుడు చంద్రుడున్నాడు. ఇప్పుడు మనకు చంద్రుడు ఉన్నాడంటారు. చంద్రుడు మనిషి యొక్క ఏ స్థితికి మూలం? మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి ఈ ఖగోళ విజ్ఞానం మూలంగా గాని, లేకపోతే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం గాని చంద్రుడు దేనికి మూలం? దేనిని ఆహ్, 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 ప్రభావం చేస్తాడు? మనసు కరెక్ట్. మనసుని ఎందుకు ప్రభావం చేస్తాడు? ఇంకో దాన్ని ఎందుకు చేయడు? లేకపోతే వేరే వాటిని ఎందుకు చేయడు? మనకి సాధారణంగా సముద్రంలో ఆటుపోట్లు అంటూ వింటూ ఉంటాం. సముద్రంలో ఆటుపోట్లు అన్నప్పుడు అవి పౌర్ణమి రోజుల్లో గాని, అమావాస్య రోజుల్లో గాని సముద్రంలో ఉండేటువంటి అలలు విపరీతంగా పైకి లేస్తూ ఉంటాయి. కొన్ని సార్లు సముద్రం లోపలికి పోతుంది. లేకపోతే సముద్రం ఒక్కోసారి బాగా బయటకు వచ్చేస్తుంది. ఎందుకు ఇలాగా? అంటే సముద్రంలో ఉండేటువంటి ఆ నీరు ఆకర్షింపబడుతోంది. ఎవరు ఆకర్షిస్తున్నారు? అంటే చంద్రుడి ద్వారా. చంద్రుడు దాన్ని ఆకర్షిస్తూ ఉంటాడు. అంటే చంద్రుడి ద్వారా ఆకర్షించబడుతుంది. భూమి కూడా ఆకర్షించబడుతుంది కదా! ఇప్పుడు మామూలు చిన్నపిల్లలు ఒప్పులుకు పాడుతూ ఉంటారు. ఇద్దరు పిల్లలు ఆడేటప్పుడు ఇద్దరి చేతులు కూడా డయాగ్నల్ గా కనెక్ట్ చేసి ఒకరి కుడి చేయి ఒకళ్ళు, ఇంకోళ్ళు ఎడం చేయి ఇంకోళ్ళు, అలా ఇద్దరు పట్టుకుని తిరుగుతూ ఉన్నప్పుడు ఆ తిరగటంలో ఒకళ్ళని ఒకళ్ళు లాగుతూ ఉన్నప్పుడు ఎక్కడైతే ఆ ఈక్విలిబ్రియం ఏర్పడుతుందో అక్కడ వాళ్ళిద్దరు స్థిరంగా ఉన్నప్పుడు వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అంతే కదా! అలా తిరిగేటప్పుడు వాళ్ళలో ఒక రకమైనటువంటి శక్తి వాళ్ళలో డెవలప్ అవుతుంది. అభివృద్ధి చెందుతుంది. ఆ శక్తి ద్వారా వాళ్ళు ఒక చోట స్థిరంగా ఉండి తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు భూమి, చంద్రుడు కూడా ఒప్పులుగా పాడుతున్నారు. ఒకళ్ళనొకళ్ళు లాక్కుంటూ, ఒకళ్ళనొకళ్ళు ఆకర్షించుకుంటూ తిరుగుతున్నారు. అలా తిరిగేటప్పుడు ఎక్కడైతే వాళ్ళ యొక్క ఆ పరిస్థితి ఆ రెండింటి యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ ఆకర్షణ శక్తి ఒక సమస్థితిలోకి చేరుతుందో, అంటే ఒక ఈక్విలిబ్రియంలోకి చేరుతుందో అక్కడ వాళ్ళు ఆ రెండు శక్తులు కూడా, ఆ ఆకర్షణ శక్తులు కూడా ఈక్వల్ అయ్యి అక్కడ నల్లిఫై అయ్యి అక్కడి నుంచి వాళ్ళిద్దరితో ఒకళ్ళనొకళ్ళు తిరుగుతూ మొదలుపెట్టారు. సో ఎప్పుడైతే అలా అయ్యిందో, అంటే చంద్రుడు భూమిని ఆకర్షిస్తున్నాడు, భూమి చంద్రుడిని ఆకర్షిస్తున్నది, ఇక్కడ తిరుగుతుంది. అంటే అంత ఇప్పుడు చంద్రుడి పరిణామం భూమిలో ఎంత? 6వ వంతు అంతే కదా, 1/6. సో ఇలా తిరుగుతున్నప్పుడు ఆ శక్తి ద్వారా తిరిగేటప్పుడు వాళ్ళలో ఆ శక్తి డెవలప్ అయ్యి అక్కడ ఆగుతున్నప్పుడు ఈ చంద్రుడు భూమిని ఆకర్షిస్తున్నప్పుడు భూమి మీద ఎక్కువగా ఉన్నటువంటిది ఏది? భూమి పైన అధిక శాతం ఉన్నది 79% ఉన్నది నీరే. ఆ నీరిటి ద్వారా పైకి లాగుతున్నాడు. ఆ నీరు ఓన్లీ సముద్రంలోనే ఉన్నదా? కేవలం సముద్రంలోనే ఉన్నదా? ఈ దేహంలో లేదా? ఈ దేహంలో ఉన్నప్పుడు ఈ దేహంలో ఉన్న నీటిని కూడా ఆ చంద్రుడు లాగుతూ ఉంటాడు కదా! ఆ సమయంలో ఆ నీటి యొక్క ఆ చంద్రుడి యొక్క ఆకర్షణకి గురి అయినప్పుడు మానవ దేహంలో అత్యధికంగా ప్రభావం అయ్యేది ఏది? అంటే అత్యధిక శాతం ఉన్నది ఏది? అదే కదా, నీరే కదా! ఆ నీటి ద్వారా
లాగుతూ ఉన్నప్పుడు, ఆ చంద్రుడు ఆకర్షిస్తూ ఉన్నప్పుడు, ఏ రోజునైతే ఈ చంద్రుడి యొక్క ఆకర్షణ శక్తి ఆ భూమి మీద ఉన్నటువంటి జీవులలో ఎక్కువగా పరిణామం చూపిస్తూ ఉంటుందో, ఆ సమయంలో ఆ మనిషి లేకపోతే ఆ దేహి జీవితంలో కొన్ని విపరీతమైన పరిణామాలు వస్తాయి కదా. ఇది శాస్త్రం ప్రకారం చెప్తున్నది. దీన్నంతా అబ్జర్వ్ చేసి, ఇదిగో ఈ స్థితిలో ఇలా ఉన్నప్పుడు ఇలా ఉన్నది పరిస్థితి అని మన ఋషులు, మహర్షులు వీళ్ళందరూ కూడా దానిని శాస్త్రీకరించారు. శాస్త్రీకరించడానికి కారణం ఏంటంటే గమనించటం. దాన్ని అబ్జర్వ్ చేయటం. అబ్జర్వ్ చేసి ఈ ప్యాటర్న్స్‌లో ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని దానిని కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల వాళ్ళ యొక్క అనుభవాలని, అనుభూతులని అన్నిటిని రంగరించి మన కోసం ఒక శాస్త్రం రాశారు. ఆ శాస్త్రం ద్వారా వెళ్తుంది. అంటే ఇదంతా గూడా ఎవరు చే ఎవరి ద్వారా సంక్రమించబడింది ఈ జ్ఞానం అంతా కూడా? ఒకళ్ళ యొక్క ప్రయత్నం ద్వారానే కదా! ఇప్పుడు దైవం ఎక్కడుంది ఇందులో? దైవం అనే మాటకి అర్థం ఏమిటి? ఇక్కడ మనం ఆలోచించాల్సిందేంటంటే, దైవం అంటే దేవుడును, మనం అనుకుంటున్నటువంటి వెంకటేశ్వర స్వామనో, ఆంజనేయ స్వామనో, లేకపోతే రాముల వారనో కాదు. దివ్ అంటే దివ్యత్వం ఉన్నది అంటే, మామూలు విషయాల కన్నా కాస్తో, కూస్తో అధికంగా ఉన్నదాన్ని మనం దివ్యం అంటాం. అంతే గదా! ఇప్పుడు ది వీ వీళ్ వీళ్ళు దివ్య వీళ్ళు పరమ ఆహ్, దివ్యమైనటువంటి సంస్కారం ఉన్నవాళ్ళంటారు. అంటే ప్రతి ఒక్కరిలోనూ కాస్తో, కూస్తో సంస్కారం ఉంటుంది. కానీ కొంతమందిలో ఆ సంస్కారం పాళ్ళు అధికంగా ఉంటుంది. కొంతమందిలో తక్కువగా ఉంటుంది. కానీ అందరిలోనూ ఉన్నది. మనలో ఆఖరికి ఎంత దుర్మార్గుడైనా సరే, వాడిని నమ్ముకున్న వాళ్ళ కోసం వాడు మంచి చేస్తాడు. వాళ్ళకి మంచి జరిగింది. వాడిని నమ్ముకున్న వాడి కోసం మంచి జరిగింది. వాడిని నమ్ముకోని వాడికి, లేకపోతే వాడంటే పడని వాళ్ళకి వాడు దుర్మార్గుడు గాని, వాడిని నమ్ముకున్న వాళ్ళకి కాదుగా. వాడు దేవుడే కదా! అలా ప్రతి ఒక్కరిలోనూ దైవం అంటే దివ్యత్వం అనేది ఉన్నది గాని, దైవం అంటూ ఇంకోటి లేదు. ప్రత్యేకంగా మూడో వస్తువో, లేకపోతే రెండో వస్తువు అనేది లేదు. ఉన్నది ఒక్కటే. ఆ ఒక్కటి కూడా కేవలం పురుష ప్రయత్నం ద్వారానే సంభవించినటువంటి జ్ఞానం తప్పితే ఇంకొకటి లేదు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. దైవమా? దేవుడా? ఈ 2 ఒకటేనా? లేకపోతే వేరు వేరా? అంటే మళ్ళీ ఈ 2 వేరు వేరొస్తుంది. అదేంటి మనకి మళ్ళీ 2 వేరు వేరు కాదు ఒకటే అని కదా అనే సిద్ధాంతంతో కదా వెళ్తున్నాము అనంటే, దేవుడు అనే మాటకి ఒక పరిస్థితిలో, ఆ పరిస్థితిలో ఆ జీవి ఆహ్, ఎలా రియాక్ట్ అయ్యాడు అన్న దాని మీద మనకి చెప్తాం. మీరు మాకు దేవుడండి అంటే, చూసే దృష్టిలో వాడి దృష్టిలో దేవుడు. ఇంకోటి దృష్టిలో వాడే రాక్షసుడవ్వచ్చు. ఇప్పుడు రావణాసురుడు మనకి ఆ రాక్షసుల దృష్టిలో దేవుడు. ఎందుకోసం? ఇప్పుడు ఆయన తాతలైనటువంటి మాలి, సుమాలి, మాల్యవంతుడు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒక రకమైన ఆశాకిరణం. ఎవరు రావణాసురుడు. మనకు ఉత్తర రామాయణం చదువుతుంటే వస్తుంది అందులో. వాళ్ళందరినీ విష్ణుమూర్తి చావగొడుతుండగా వీళ్ళు వెళ్లి ఎక్కడో పాతాళంలో దాక్కునుండి మనకంటూ ఉద్ధరించేవాడు ఎవడున్నాడా అని కోరుకుని, అప్పుడు ఆ సుమాలి తన కూతురైనటువంటి కైకసిని విశ్వావసు బ్రహ్మ దగ్గరికి పంపిస్తే, ఆయన ద్వారా పుట్టినటువంటి వాడు కొడుకైతే ఆ రావణాసురుడు, వాడు ఈ మిగిలిన రాక్షస గణానికి అందరికీ కూడా ఒక ఆశాకిరణంలా కనిపించాడు. వీడు విష్ణుమూర్తిని ఎదిరించగలడు అనేటువంటి ఒక ఆశాకిరణంలా కనిపించాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి రావణాసురుడు దేవుడే కదా! మహర్షుల పాలిట, మిగిలిన ఇంద్రాది దేవతల పాలిట వాడు రాక్షసుడు అయ్యుండొచ్చు. అంటే ఒకే వస్తువు. చూసేవాడి దృక్కోణం బట్టి దాని యొక్క పరిణామం మారింది గాని, ఆ వస్తువే.
కదా! అంటే ఏదైనా సరే ఒక ప్రయత్నం ద్వారానే దాన్నైనా సాధించుకుంటాం గానీ, అక్కడ దైవం అనే మాటకి ఒక రకంగా చెప్పాలంటే విలువ లేదు. నీ భావన ప్రకారం వాడు దేవుడయ్యాడు. నీ భావన ప్రకారం వాడు రాక్షసుడయ్యాడు. కానీ ఒకటే. నువ్వు చూసే దృష్టిలోనే. అంటే మనం చూసే దృష్టిలో మాత్రమే తేడా ఉంది గానీ, చూసే దృష్టిలో తేడా ఉంది గానీ, ఆ సృష్టిలో లేదు. ఆ సృష్టి అంటే సృజించబడినది. ఏది సృజించబడింది అంటే మన తర్వాత వెళ్దాం. ముందరికి వెళ్దాం. సో, ఇక్కడ పూర్తిగా కూడా ఉన్నది పురుష ప్రయత్నమే. ఆ పురుష ప్రయత్నం ద్వారా మాత్రమే సాధన అంటే ఆ సాధన ద్వారా మాత్రమే నువ్వు కోరుకున్న స్థితిని చేరుకోగలవు కానీ, ఇంకొక స్థితి లేదు. దైవం అనేది సాధారణంగా మనం వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ వెళ్ళాలి దీన్ని. మనం సాధారణంగా దైవం, దైవం అనంగానే వెళ్లి గుడిలోకెళ్ళి ఆ విగ్రహం ముందర సాష్టాంగం పడిపోయి చేస్తాము. వాడినే దైవం అంటాము. కానీ అసలు దైవం అనే మాట ఎక్కడైనా ఉన్నదా? అంటే వశిష్ఠుల వారి దృష్టిలో గాని, మిగిలిన ఇతర జ్ఞానుల దృష్టిలో గాని లేదు. ఉన్నది కేవలం పురుషకారమే. ఆ పురుషకారం ద్వారా నువ్వు చేసేటువంటి సాధన ద్వారా మాత్రమే నువ్వు ముక్తిని పడేయగలవు గానీ, వేరే రకంగా వేరే దృష్టిలో ఎక్కడా లేదు. ఇది పురుష స్థాపనం అని అంటారు. ఇప్పుడింకా ఈ దైవ నిరాకరణం అనేది గూడా అదే మరి ఇప్పుడు ఎందుకో మాట్లాడుకున్నాం. దైవము అనేది లేదు అనేది కదా చెప్పుకొళ్తున్నాం. సో, ఇక్కడ ఇంకొక చిన్న ఉదాహరణ గూడా ఇస్తారు. వశిష్ఠుల వారు. నాయనా నువ్వొక చెట్టు దగ్గరికెళ్ళావు. ఆ చెట్టు దగ్గర పళ్ళ గుత్తులున్నాయి. కొన్ని పళ్ళ గుత్తులున్నాయి. ఆ పళ్ళ గుత్తులు తెంపుకొని తింటున్నావు. కొన్ని పళ్ళల్లో రసం చాలా చక్కగా నిండుగా ఉంది. కొన్ని పళ్ళల్లో అవి అంత రసవంతంగా లేవు. మరి దీనికిను ఆహ్, ఈ ఈ పరిణామానికి సంబంధించి ఒకే చెట్టు నుంచి వచ్చిన అన్ని పళ్ళలోనూ ఒకే రకమైన, ఒకే పరిమాణంలో, ఒకే రుచికరమైనటువంటి ఇవి రావాలి గదా! పండ్లు రావాలి కదా! మరి ఏది? అంటే ఇది కేవలం కూడా ఆ ఫలభోక్త యొక్క కర్మమే కానీ, తినేవాడి యొక్క కర్మమే గాని అంటే ఒకడికి కొంతమందికి ఇప్పుడు రసం పళ్ళు ఇష్టం ఉండొచ్చు. కొంతమందికి బంగిన పళ్ళు ఇష్టం ఉండొచ్చు. వాడి ఇష్టాల మూలంగానే అది ఆ పండు మీద ప్రేమ పెరిగింది గానీ, వాడికి ఆ పండ్లల్లో ఏదైనా తేడా ఉన్నదా? జాతి ఒకటే. ఆ జాతిలో ఉన్నటువంటి ఆ రకరకాలైనటువంటి వెరె వె వె యూ నో ఆహ్, ఆహ్, పరిణామాల మూలంగానే ఇది రసం పండు, ఇది బంగినపల్లి అని మనం చెప్పగలుగుతాం. కానీ ఒకటే చెప్తాం. దానికున్న పేరేంటి అంటే మామిడి పండే. అంతే గదా! అది ఆ మామిడి పండు అది పెరిగినటువంటి ప్రదేశంలో గాని, దానిలో ఉండేటువంటి జన్యువుల మూలంగా గానే కానీ, మూలంగా ఏదైతే మనం చెప్పుకున్నామో మామిడి చెట్టు అనే దాన్ని చూత వృక్షం అని ఏదైతే చెప్తున్నామో, అది ఒకటే. కేవలం చిన్న చిన్న తేడాలతో మాత్రమే అది ఇంకొక రకంగా ఒక రకమైన పండుగ, ఇంకొక రకమైన పండుగ మనకి పరిణమిల్తోంది. అలానే ఈ జగత్తున ఉన్నటువంటి ప్రసిద్ధమైన పదార్థాలు కూడా ఉన్నాయి గానీ, ఇక్కడ మరొకమైనటువంటి ఇంక దైవం అనేదో ఇంకోటో లేదు అని చెప్తూ ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తున్నారు. భిక్షుకో మంగళేభేన నృపో యత్ క్రియతే బలాత్ తదమాత్యేభ పౌరాణం ప్రయత్నస్య బలం మహత్. అంటే ఇప్పుడు ఒక రాజవంశం ఉంది. ఆ రాజవంశంలో రాజుగారు పోయారు. ఈయన తర్వాత రాజవ్వాల్సిన వాడు ఎవడు లేడు. ఇప్పుడు ఆయన తర్వాత రాజుని ఎన్నుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరికున్నది?
అంటే అక్కడ ఉన్నటువంటి మంత్రులకి, అక్కడ ఉన్నటువంటి ఇతర అధికారులకి, ప్రజలకి వీళ్ళందరికీ ఉన్నది. నెక్స్ట్ వచ్చే రాజు ఎటువంటి రాజు కావాలి అనేటువంటిది కోరుకుని. అప్పుడు ఈ ఏం చేస్తారు సాధారణంగా కొన్ని సార్లు ఈ అమాత్యులు వీళ్ళందరూ కూడా ఒక ఏనుగు తొండానికి దండిచ్చి, "నువ్వు వెళ్ళు, వీధిలో కనిపించిన వాడి మెడలో వెయ్యి, వాడు రాజు అవుతాడంటారు." కదా! అప్పుడు అది ఆ గజం వెళ్ళి వీధిలో ఎవడికి కనిపిస్తే వాడికి మా దండేసిందనుకోండి, వాడు రాజు అయ్యాడనుకోండి. ఆ రాజు అనేవాడు అంతకు మునుపు భిక్షుకుడయ్యాడు, అడుక్కు తినేవాడయ్యాడు. ఇప్పుడు అది దైవవశంగా జరిగిందా? లేకపోతే ప్రయత్నపూర్వకంగా ఎవరిదైనా ప్రయత్నపూర్వకంగా జరిగిందా? భిక్షుకుడు ఎలా రాజయ్యాడు? అంటే అది కూడా ఒక ప్రయత్నపూర్వకంగానే. ఆ భిక్షుకుడికి దృష్టి నుంచి ఆలోచించామనుకోండి, వాడు ఆ సమయంలో, ఆ స్థితిలో అక్కడ ఎందుకున్నాడు అనేది కూడా ఆలోచిస్తే, ఒక ప్రయత్నపూర్వకంగా వాడు ఆ స్థితిలో అక్కడికొచ్చాడు. ఏదో జనాలందరూ గుమిగూడున్నారు, వీళ్ళ దగ్గర అడుక్కుంటే మనకు రూ. 10 ఎక్స్‌ట్రా వస్తాయని. అని వాడి దృష్టిలో వచ్చాడు. ఆ సమయంలో అదే సమయంలో ఏనుగు అక్కడికొచ్చింది. వీడి మెడలో దండేసింది. వీడు రాజైపోయాడు. భిక్షుకో మంగళేభేన నృపో యత్ క్రియతే బలాత్ తదమాత్యేభ పౌరాణాం ప్రయత్నస్య బలం మహత్. ఇదంతా కూడా ఆ ఆ ఏనుగుకి దండిచ్చినటువంటి మంత్రులది, ఆ ఏనుగు వెంట నడిచినటువంటి ప్రజలది, ఆ ఏనుగు వెంట అక్కడికి వెళ్ళినటువంటి ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆ అడుక్కు తినేవాడిది, ఆ భిక్షుకుడిది, లేకపోతే ఆ సన్యాసిది అనుకుందాం. ఇప్పుడు వాడు ఆ సమయంలో ఎక్కడ ఎలా ఉన్నాడంటే, అది కేవలం వాడి అదృష్టం అండి. వాడు ఆ సమయంలో అలా ఉన్నాం. అక్కడ అదృష్టం అనేది లేదు. అదృష్టము అంటే కనపడనిది కదా! కనపడనిది అంటూ ఏం లేదు. ఆ సమయంలో వాడు అక్కడ అడుక్కు తినడానికి వస్తే ఏనుగు ఇలా వేసింది. అంటే ఆ ఏనుగుకి తర్ఫీదు ఇచ్చిన వాడు కూడా ఉన్నాడుగా మరి. మావటివాడు ఎవరో ఒకడు ఉన్నాడు కదా! ఏనుగు అవతల వాడి మెడలో దండేయడానికి. అంటే ఆ ఏనుగు యొక్క ప్రయత్నం, అంటే ఏనుగు ఎంత గ్రహించగలిగింది? ఇప్పుడు ఆ ఏనుగుకి తర్ఫీదు మామూలుగా ఇచ్చుండి, ఇదిగో ఇలా రకరకాలైనటువంటి మనుషులు కనిపిస్తారు. వాళ్ళల్లో నువ్వు ఇష్టం వచ్చిన వాడిని ఎన్నుకోవటం గాకుండా, ఈ రకమైనటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తిని నువ్వెన్నుకో అని ఒక జంతువుకి చెప్పటానికి దానికి తర్ఫీదు ఇచ్చిన వాడెవడో ఉంటాడు గదా! ఆ మావటివాడో, ఇంకోడో. వాడు సరిగ్గా తర్ఫీదు ఇవ్వకపోవడం మూలంగా ఇప్పుడు ఆ భిక్షుకుడిని ఎన్నుకుంది. వాడు సరిగ్గా తర్ఫీదు ఇచ్చుంటే, కాస్త దృఢకాయుడు, కాస్త ఎత్తుగా, బలంగా ఉన్నవాడు, తర్వాత వాడు వాడి యొక్క రూప లక్షణాలు ఇలా ఉంటాయి అని చెప్పినవాడు ఎవరైతే సరిగ్గా ఇవ్వకుండా ఉన్నాడో, వాడి మూలంగా ఈ పరిణామం వచ్చింది. సో, ఇక్కడ మనకి ఏంటి అంటే, ప్రతీదీ కూడా నీ ప్రయత్నం జరిగితే నీ ప్రయత్నం, జరగకపోతే నీ ప్రయత్న లోపము తప్పితే మరొకటంటూ ఏమీ లేదు. దైవం, అదృష్టం అని ఏదైతే నువ్వు అంటున్నావో అది ఏమీ లేదు. కేవలం కూడా నీ సాధన, నీ ప్రయత్నం, నీ క్రియ, నీ కర్మ వీటి ద్వారానే ఉన్నది. నువ్వు పైగా మనకి కర్మయోగంలో చెప్తారు కదా! కర్మణ్యేవ అధికారహస్తే. కర్మణ్యేవ అధికారః తే మా ఫలేషు కదాచన. నువ్వు ఆ పని చేసేంత మటుకు మాత్రమే నీకు అధికారం ఉన్నది గానీ, దాని యొక్క పరిణామాల మీద కాదు. ఆ కర్మ ఎలా ఫలితాలను ఇచ్చింది అనేది కాదు. అని కదా భగవద్గీతలో పరమాత్ముడు చెప్పింది. నువ్వు ప్రయత్నం చెయ్యి. నీ ప్రయత్నమే మొత్తం అంతా కూడా. ఇంకోటో కాదు అని పరమాత్మ కూడా చెప్పిందదే. అలానే ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నారు. నిత్యం స్వపౌరుషాదేవ లోకద్వయ విహితం భవేత్
హ్యస్తిని దుష్క్రియాభ్యేతి శోభాం సత్క్రియయా యథా అద్యైవం ప్రాక్తనీ తస్మాత్ యత్నాద్యః కార్యవాన్ భవేత్ కరామలకవద్దృష్టం పౌరుషాదేవ తత్ఫలం మూఢః ప్రత్యక్షముత్సృజ్య దైవమోహే నిమజ్జతి. అంటే ఎవరైనా సరే నిత్యము కూడా స్వపౌరుషాదేవ నిజ పౌరుష బలము ద్వారానే లోకద్వయహితం భవేత్, ఈ ఇహ పర లోకాలు అని ఏవైతే అనుకుంటున్నావో వాటి ద్వారా మాత్రమే, వాటిల్లో మాత్రమే నీకు మంచి అనేది చేకూరుతుంది. లోకద్వయహితం, రెండు లోకాలలో కూడా. ఇక్కడ మళ్ళీ రెండు అనే మాట వస్తుంది అంటే మళ్ళీ ఇంకా అద్వయం అనేది ఎక్కడున్నది, అద్వైతం అనేది ఎక్కడున్నది అనేది దానికి కూడా వెళ్దాం మనం తర్వాత. ఇక్కడ ప్రాక్తన దుష్కర్మలు ప్రాయశ్చిత్తాది సత్కార్యముల శుభములుగా మారి శోభను చేకూర్చును. ప్రాక్తనము అంటే పురాకృతమైనది ఏదైతే ఉన్నదో, అంటే ఇంతకు మునుపు చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాకృతాలు అంటారు. ఇది ఆ ప్రాకృతం ఈ జన్మలో ఇంతకు మునుపు చేసి ఉండవచ్చు, క్రితం జన్మలలో చేసినటువంటి వాటికి కూడా ప్రాక్తన కర్మలు అంటారు. ఇలా ఈ ప్రాక్తన కర్మల ద్వారా ప్రాప్తించినవే కానీ ఇంకో దాని మూలంగా కాదయ్యా. ఏదైనా సరే నిజ పౌరుష బలం మూలంగానే, అంటే స్వయంగా ఉన్నటువంటి పురుష కార్యం ద్వారా జరిగినటువంటి పరిణమించినటువంటి ఆ ఫలితాల ద్వారానే జరిగింది కానీ మరో రకంగా కాదు. అందువలన పురుషుడు ఎప్పుడూ కూడా కార్యవంతుడే కావలను. అంటే ఎల్లప్పుడూ కూడా పని చేస్తూనే ఉండాలి. ఆ పని ఏమిటి? నీ సాధన కూడా ఒక పనే. కళ్ళు మూసుకుని ముక్కు మూసుకుని మనస్సుని నిరోధించుకుని తపస్సు చేయటం అనేది ఏదైతే ఉందో అది కూడా ఒక కర్మే, అది కూడా ఒక క్రియే. భౌతికంగా నువ్వు చేసేటువంటి ఏదైతే ఉన్నదో అదంతా కూడా ఒక కర్మ కిందకే వస్తుంది. మానసికంగా చేసేది కూడా కర్మ క్రిందకే వస్తుంది. ఎందుకంటే మానసికంగా నువ్వు చేసే కర్మలో కూడా పరిణామాలు భౌతికంగానే నువ్వు అనుభవిస్తున్నావు. కాబట్టి నువ్వు మానసికంగా చేసే కర్మలు కూడా, వాటి యొక్క పరిణామాలు కూడా భౌతికంగానే, ఈ శారీరకంగానే, ఈ దేహం పరంగానే నువ్వు అనుభవిస్తున్నావు అంటే అవి కూడా కర్మల క్రిందకే వస్తాయి. అందువలన పురుషుడు ఎప్పుడూ కూడా, అంటే జీవి, ఇక్కడ పురుషుడు అనేది అంటే జీవి, ఆ జీవి అనేది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడూ కూడా ఏదో ఒక కర్మని చేస్తూ ఉండాలి. ఏదో ఒక కర్మ అంటే ఆ కర్మ ఆ జీవిని ఉన్నత స్థితికి చేర్చగలుగుతుందా, అధోస్థితికి చేరుస్తుందా అనేది ఆ చేసేటువంటి కర్మ మీద ఆధారపడి ఉంటుంది. అలానే ఆ కర్మ చేసేటువంటి వాడి నిబద్ధత మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ కర్మని ఏ విధంగా ఎలా చేస్తున్నావు అనే దానిని మనం ఆలోచించుకుని వెళ్ళాలి తప్పితే దానిని ఇష్టం వచ్చినట్టుగా చేయటానికి కుదరదు. అది శాస్త్రబద్ధంగా నిరూపించబడినటువంటి ఆ జ్ఞానం ద్వారానే నువ్వు సాధన చేస్తే ఆ సాధన ద్వారా నువ్వు అనుకున్నటువంటి ఫలితాలు, నువ్వు కోరుకున్న ఫలితాలని అనుభవించగలవు. కానీ నీ ఇష్టం వచ్చినట్టుగా చేసేస్తాను అంటే నువ్వు అనుకున్నటువంటి ఫలితాలు రాకపోవచ్చు. అలానే ఇక్కడ బుద్ధ్యైవ పౌరుష ఫలం పురుషత్వమేతత్ ఆత్మ పరతైవ పురుషత్వమేతదాత్మ ప్రయత్న పరతైవ సదైవ కార్య నేయా తతః సఫలతాం పరమామథాసౌ సచ్చాస్త్ర సాధు జన పండిత సేవనేన. అంటే మొట్టమొదట బుద్ధి బలంతో ఈ పురుషకారాన్ని ఆశ్రయించి
సతతము ఎల్లప్పుడూ కూడా ప్రయత్నం చెయ్యటం ఏదైతే ఉన్నదో అది ఉచితమైన కార్యం కానీ, ముందర నా ఇష్టం వచ్చినట్టుగా నేను చేస్తాను అనేటువంటిది కాదు. ముందర శాస్త్రాన్ని చదువు, అభ్యసించు. దానిని అభ్యసించిన తర్వాత దానిని ఆచరణలోనికి తీసుకొనిరా. అలా ఆచరణలోనికి తీసుకొచ్చేటప్పుడు నీకు కలిగేటువంటి ముందర పరిణామాలు ఏవైతే ఉన్నాయో, ఆ పరిణామాల ద్వారానే నువ్వు నీ యొక్క ప్రయత్న ఫలితాన్ని సాధించగలవు కానీ, ఇంకో రకంగా కాదు. పైగా ఈ శాస్త్రాలని, సాధువులని, పండితులని సేవించి ఈ ప్రయత్నాన్ని సఫలమనర్చుకోవటం నీ కర్తవ్యం. అంటే పండితులు అంటే ఆ శాస్త్రాన్ని పూర్తిగా అధ్యయనం చేసి, ఆ శాస్త్రాన్ని కూలంకషంగా పరిశీలించి, దాని ద్వారా ఎటువంటి పరిణామాలు వస్తాయి అనేటువంటి దాన్ని పూర్తిగా అవగతం చేసుకున్నటువంటి వాళ్ళు పండితులు. వాళ్ళని ఆశ్రయించి అంటే ఒక గురువు. గురువుని ఆశ్రయించి చెయ్యాలి. ఇందాక అనుకున్నాం గదా! యోగ శాస్త్రంలో యోగాసనాలు వేసేటప్పుడు ఇష్టం వచ్చినట్టుగా వేసేస్తే, అది ఏ పరిణామాలకు వెళ్తుందో మనము చెప్పలేము. అందుకని ఒక గురువు ద్వారా, ఒక గురువు సమక్షంలోనే మనం చెయ్యాలి. అలానే వేదాలు నేర్చుకునేటప్పుడు గూడా గురుముఖతః విని, వాటిని అభ్యసించి వెళ్ళాలి గానీ, పుస్తకంలో చదువుకుని వెళ్ళకూడదు అంటారు కదా! ఎందుకోసం అనంటారు? అంటే ఆ గురువుల ద్వారా నేర్చుకునేటప్పుడు మనకి శ్రవణం ద్వారానే ఆ గురువు ద్వారా బోధించినటువంటి ఆ జ్ఞానాన్ని మనం శ్రవణం ద్వారా విని దానిని మననం చేసుకుని దానిని అభ్యసించగలిగితేనే మనకి ఇది వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి వేదాలలో స్వరాలుంటాయి కదా! కొన్ని చోట్ల మనం గట్టిగా పలుకుతాం, కొన్ని చోట్ల మంత్ర స్థాయిలో పలుకుతాం, కొన్ని చోట్ల అలా మంత్ర స్థాయిలో పలికి మళ్ళీ ఇంకో గట్టిగా పలుకుతాం కదా! ఎందుకు ఇవి చెప్తారు? ఎందుకు స్వరాలు వేదాలలో ఉన్నాయి? స్వరభరితంగానే ఎందుకు వేదాన్ని చెప్పాలి? అదే ఇష్టం వచ్చినటువంటి స్వరంలో మనం ఎక్కడైతే పెంచాలో అక్కడ పెంచకుండా, ఎక్కడైతే తగ్గించాలో అక్కడ తగ్గించకుండా మనం చెప్పేస్తే దానికొచ్చేటువంటి పరిణామం ఏంటి? మనకి శంకరాభరణంలో శంకర శాస్త్రి గారు ఒక మాట అంటాడు. దెబ్బ తగిలినప్పుడు పిల్లవాడు అమ్మా అని ఒక రకంగా అంటాడు. ఆకలేసిన పిల్లవాడు అమ్మా అని ఇంకో రకంగా అంటాడు. అమ్మ అనే మాట ఒకటే. ఆ అమ్మ అనే మాట నువ్వు ఏ భావ వ్యక్తీకరణలో అంటున్నావు? ఆ భావ వ్యక్తీకరణ కదా! ఆ అమ్మ అనే మాటకి వెనకాల ఆ అర్థం చెప్పేది. ఆకలేసిన పిల్లవాడు మనకి ఆ సినిమాలో ఆ డైలాగ్‌ని విని ఏదో మనం జోక్‌గా ఈ రోజుల్లో వాడతాం కానీ, ఆ మాట వెనకాల ఆ రచయిత ఎంత గొప్ప భావాన్ని చెప్పాడు. ఆ భావాన్ని వ్యక్తీకరిస్తేనే సరైనటువంటి అర్థం వస్తుంది ఆ మాటకి. వేదాలలో స్వరాలు కూడా అందుకే ఉన్నాయి. ఒకానొక మాటని వ్యక్తీకరించేటప్పుడు, ఆ మాట యొక్క వ్యక్తీకరణకి చెప్పేటప్పుడు ఆ స్వరం పెంచటమో, ఆ స్వరం తగ్గించటమో మనం చేస్తాం. అలా కాకుండా విపరీతంగా చెప్పి దెబ్బ తగిలినప్పుడు అమ్మా అని అన్నామనుకోండి. తల్లికి తెలుస్తుందా? వీడికి దెబ్బ తగిలిందని. వీడు ఆకలేసి అంటున్నాడేమో, ఆ వస్తా 10 నిమిషాలు ఉండరా అంటుంది. ఈ లోపల వీడికి నెత్తురు కారిపోతుంది. కదా! అలాగా ఆ భావాన్ని వ్యక్తీకరించటానికి స్వరాలు ఉన్నాయి వేదంలో. అందుకని ఆ వేదాలు చదివేటప్పుడు ఆ స్వరభరితంగా చదివితే కానీ మనకి సరైనటువంటి అర్థం రాదు. అలా అర్థం రాకపోతే విపరీతమైన పరిణామాలు కూడా ఎదుర్కోవచ్చు. అలానే ఒత్తులు, హల్లులు ఇలాంటివి అచ్చులు, హల్లులు పలికేటప్పుడు గాని, ఒత్తులు గాని, దీర్ఘాలు గాని పలికేటప్పుడు గాని సరైనంగా పలకకపోతే ఆ మాట మారిపోతుంది. మనకి తెలుగు భాషలో చాలానే వస్తాయి మనకవి. సరే. ఎందుకు చెప్తున్నానంటే, ఆ జ్ఞానం సాధన ద్వారానే వస్తుంది గానీ, ఆ సాధన ద్వారానే అబ్బుతుంది గానీ, ఆ సాధన లేకపోతే నువ్వు అనుకున్నటువంటి ఫలితాన్ని నువ్వు పొందలేవు కాబట్టి, ఏదైతే ఉందో అది నీ పౌరుషం ద్వారా మాత్రమే నువ్వు సాధించుకోగలవు గానీ, మరొక రకంగా కాదు. ఇంకొకటి ఏదో వచ్చి నిన్ను ఉద్ధరించదు. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి.
ముముక్షు యొక్క వ్యవహారం ఎలా ఉంటుంది అంటే, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటానికి నువ్వు చేయాల్సిన సాధన ఏదైతే ఉందో అది, ఆ సాధనని నువ్వు శాస్త్రం ద్వారా చదువుకుని, ఆ శాస్త్రాన్ని ఆకళింపు చేసుకుని, గురువు గారి ద్వారా దాన్ని తెలుసుకుని అప్పుడు మాత్రమే వెళ్తావు. కానీ దైవ వశాన ఇంకోటి వశానో నీ వల్ల ఏమి కాదు. నీ అసలు దైవం అనేది లేదు అనేది ఈ దైవ నిరాకరణ అనేటువంటి సర్గ. ఇప్పటితో ఇవాళకి ఇక్కడ ఆగుదాము. వచ్చే వారం మనం ఇప్పుడు పౌరుష ప్రాధాన్య సమర్థనం అంటాం. అంటే ఇప్పటివరకు దైవ నిరాకరణం చూసాము. ఇప్పుడు పౌరుషం యొక్క ప్రాధాన్యం, అంటే పురుషుని యొక్క పురుష కార్యం యొక్క పురుష కారం యొక్క ఆ ప్రాధాన్య సమర్థనం ఎందుకు ఎలా చెయ్యాలి అనేది మనం చూసుకుంటూ వెళ్దాం. ఏమైనా ప్రశ్నలు ఉంటే మనం చర్చించుకోవచ్చు, లేదంటే ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా సరే మన ప్రయత్నమే దైవం అనేది లేదు అన్నప్పుడు, ఒకవేళ నేను వేదాన్ని సరైన స్వరంతో పలకకపోతే వచ్చే పరిణామం అనేది అది అది దైవ పరంగా రాదు కదా. అది ఓన్లీ అక్షరాన్ని నేను చదువుతున్నాను, దానివల్ల వచ్చే ఫలితాన్ని నేను కూర్చుని చదవడంలో నేను స్వరాన్ని మార్చి చదివిన ఫలితం అనేది దాన్ని బట్టి నాకు ఎలా వస్తుంది? ఫలితం నేను చేసిందే కదా, నేను చేసిన కర్మ బట్టే కదా నా ఫలితం. అంతే కదండి, అప్పుడు చేసిన కర్మ ఫలంగానే వచ్చింది అది. నేను ఒకవేళ స్వరాన్ని హెచ్చు పెంచాల్సిన చోట తగ్గించాను అనుకోండి, అది నన్ను ఏ విధంగా ఫలితాన్ని ఇస్తుంది? మనకి అందుకనే కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పింది. ఎందుకంటే ఆ పరిణామం ఎలా ఉంటుందో మనం ఊహించలేము. ఇప్పుడు మీకు వేదం చదువుకునేటప్పుడు మనం ఉచ్చరించేది ఏమిటండి? ఒక శబ్దం కదా. ఆ శబ్దం ఏంటండి? ఒక శక్తి కదా. ఆ శక్తి అనేది ఏ రకంగా పరిణమించి ఏ రకంగా వస్తుంది అనేది మనం చెప్పలేం కదా. ఓకే, అయితే ఐ థింక్ అంటే మీరు ఆ విధంగా కూడా నేను చేసిన పని వల్లే కాబట్టి ఆ శక్తి నాకు ఏ విధంగా తోడ్పడుతుందో, లేకపోతే అనుగ్రహమో ఆగ్రహమో దాని నుంచి వస్తుంది. అంతే మనకి ఆ శక్తి మూలంగానే ఏదైతే ఉందండి. ఇందాక మనం స్ట్రింగ్ థియరీ గురించి చెప్పుకున్నాం. ఇంకాస్త లోపలికి వెళ్తున్నాను నేను. స్ట్రింగ్ థియరీ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు స్ట్రింగ్ థియరీలో మనకు చెప్పేది ఏంటి అంటే, ఈ సబడామిక్ పార్టికల్స్ లో కూడా స్ట్రింగ్ థియరీ ఇస్ నథింగ్ బట్ స్టడీ ఆఫ్ సబడామిక్ పార్టికల్స్ అండి. ఓకే, అందులో ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, వాటిల్లో ఉండేటువంటి మ్యాటర్ ఏంటి అనేది ఇంకా 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 లోపలికి వెళ్ళి చదువుతూ ఉంటే మనకు తెలిసేది ఏంటంటే, ఆ లోపల ఉండేది కూడా ఒక రకమైనటువంటి ఒక దారపోగు లాంటి ఒక శక్తి మాత్రమే. ఆ దారపోగు యొక్క శక్తి అది ఏ రకంగా టక 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 కొట్టుకుంటూ ఉంటుంది అంటారు ఆ పరిణామంలో, స్ట్రింగ్ థియరీలో. అది ఇప్పుడు మనకి ఏ డైమెన్షన్ లో కొట్టుకుంటుంది అనేది మనం చెప్పలేమంటారు. ఎందుకంటే ప్రస్తుతానికి ఇప్పటి వరకు ఈ స్ట్రింగ్ థియరీ మీద చదివేటువంటి వాళ్ళు శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటివరకు 11 డైమెన్షన్స్ లో ఉంటుంది, ఇలా ఉంటుంది అని చెప్పారు. ఓకే, రేపు 12 కనుక్కోవచ్చు, ఆ తర్వాత 13, లేకపోతే లెక్క లేనన్ని డైమెన్షన్స్ లో ఉంటుంది. మనం లెక్క పెట్టుకోలేనన్ని ఇందాక అది కూడా చెప్పాను మనకి, థియరీ ఆఫ్ అన్సర్టెనిటీ అని. ఆ థియరీ ఆఫ్ ఇప్పుడు మనకి ఒక రకంగా చదువుతూ ఉంటేనండి, ఈ భౌతిక శాస్త్రము, ఈ కెమిస్ట్రీ, ఇవన్నీ కూడా మనం ప్రాపర్ గా చదువుకుంటూ వెళ్తుంటే మనల్ని ఒక రకమైన ఆధ్యాత్మికత వైపు తీసుకెళ్ళిపోతుంది. అందుకనే మన మహర్షులు గాని ఋషులు గాని ఎంత శాస్త్రజ్ఞానం ఉన్నప్పుడు కూడా అన్నీ కూడా ఒక చోటికే కేంద్రీకృతం అయిపోతూ ఉంటాయి, ఆత్మజ్ఞానం వైపు. ఒక శిల్పాచార్యుడు ఉన్నాడండి. శిల్పాచార్యుడు బొమ్మ రాయిలో మనం చూడనేటువంటి ఒక బొమ్మని చూసి ఆ రాయిలో ఉండేటువంటి ఆ బొమ్మకి అనవసరమైనటువంటి చెక్కడాలను తీసేస్తాడు అంతే. ఆ బొమ్మ ఆ రాయిలో ఉంది కానీ మనం దాన్ని చూడలేకపోయాం. మనం కేవలం రాయినే చూసాం. కానీ ఆ రాయిలో ఉన్నటువంటి అనవసరమైనటువంటి పదార్థాలని తీసేస్తే ఆ బొమ్మ బయటకు వచ్చింది.
అంతే కదా, చెక్కుతూ ఉంటాడు రాయి. అలాగే ఇక్కడ అనవసరమైనటువంటి పదార్థాలని పక్కన పెట్టి దానికి వెళ్తున్నటువంటి ఆ దృష్టికోణంతో వెళ్తుంటే చివరికి అది ఎక్కడికి చేరుతుంది? ఆ బొమ్మ దగ్గరికి చేరినట్లుగా ప్రతి శాస్త్రము కూడా మనం చదువుతూ ఉంటే అది మనల్ని ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి మార్గదర్శనం చేస్తూ వెళ్తుంది. ఇప్పుడు మనకి కెమిస్ట్రీనే చదువుతున్నాం, రసాయనం చదువుతున్నప్పుడు మనం అనుకుంటాం ఆ ప్రతిసారి మనం అనుకున్నాం ఇప్పుడు HClను NaOH ఉన్నాయి, ఒక ఆమ్లము ఒక క్షారము. ఈ రెండింటిని మనం కలుపుకుంటే ఏమవుతుంది? వాటి యొక్క గుణాలు నలిఫై అయిపోయి దానికి ఇవ్వాల్సిన పరిణామాలు ఉంటాయి. కానీ ఎక్కడైతే నాకు అది కూడా రెండు ఒక పరిణామంలో కలిపితేనే అవుతాయి కదా. అలా కాకుండా నాకు ఒక ఆమ్లం ఎక్కువైపోయి దానిని న్యూట్రలైజ్ చేసేటువంటి క్షారం తక్కువగా ఉన్నది అనుకోండి, మనకు వచ్చేటువంటి పరిణామం ఎలా ఉంటుంది? కొంతమేరకే ఉంటుంది కదా, మనం అనుకున్నటువంటి పరిణామం రాదు. అలాగే ఈ స్ట్రింగ్ థియరీలో కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ పర్టిక్యులర్ అన్సర్టనిటీ ఏదైతే ఉన్నదో దానిని మేము నిర్వచించలేమని చెప్తారు వాళ్ళు. థియరీ ఆఫ్ అన్సర్టనిటీ హైజెన్బర్గ్ చెప్పేది అదే. ఇది ఇలానే ఉంటుంది అని మనం నిర్వచించలేనటువంటి దాన్ని కాబట్టి దాన్ని అన్సర్టన్ అంటారు. అలా ఈ స్ట్రింగ్ థియరీలో ఈ ఎనర్జీ మ్యాటర్ ఏదైతే ఉందో అది ఒక చిన్న సన్నటి దారపోగులాగా ఉండి అది అటు ఇటు కొట్టుకుంటూ ఉంటుంది. అలా కొట్టుకోవటం మూలంగా దానికి వచ్చినటువంటి పరిణామాలు కానీ పరిమాణాలు కానీ మనకి వేరువేరుగా కనిపిస్తున్నాయి తప్పితే అందులో ఉన్నది కేవలం ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్లో కానీ ప్రోటాన్లో కానీ ఒకటి ధనావేశం ఒకటి రుణావేశం అంటాం. అంటే ఒకటి చార్జెస్, రైట్? పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ అంటాం. ఈ ఛార్జెస్ ఏమిటి? ఒక రెండు విడివిడిగా ఉన్నాయి అని తప్పితే ఆ రెండు ఒకటే యాక్చువల్గా. వాటి యొక్క గుణాలు వేరుగా ఉన్నాయి అంతే. కానీ ఆ రెండిట్లో ఉన్నదని ఎనర్జీ ఒకటే కదా. అలా మీరు చదివేటప్పుడు ఈ శబ్దం ఏదైతే ఉన్నదో ఆ శబ్దం మనం చదివిన దాని యొక్క ఆ పరిస్థితి ప్రకారం కానీ అది పరిణమించిన తీరు ప్రకారం కానీ దాని యొక్క మన ఫలితం ఆధారపడి ఉంటుంది కానీ కదండి. ఇప్పుడు మన మహర్షులు లేకపోతే చేతిలో నీళ్ళు తీసుకుని ఏదో మంత్రం చదివి అవతల వాడి మీదకి వేయంగానే వాడు రాయిపోయాడు, వీడు ఇదైపోయాడు అని అంటారు. ఏంటది? ఇప్పుడు గౌతమ మహర్షి అహల్యాదేవికి చెప్తూ నువ్వు ఒక రాయిలా పడుండు అని అన్నారా? లేకపోతే ఎటువంటి భావన లేకుండా ఎటువంటి చలనము లేకుండా ఒక రాయిలాగా నువ్వు నీ మనస్సుని స్థిరీకరించుకుని తపస్సు చేసుకుంటూ ఉండు. ఎప్పుడైతే విష్ణుమూర్తి ఈ రామావతారంలోకి వస్తారో వచ్చి ఇటువైపు రాగానే ఆయన యొక్క స్పర్శ ద్వారా అని అంటామా? లేదంటే గనక మనం లేకపోతే ఆయన వచ్చినప్పుడు ఆయన యొక్క ఆ చలనం మూలంగా కలిగినటువంటి ఆ చలనంతో ఈవిడలో కదలిక మూలంగా వచ్చినటువంటిది చెప్తామా మనం? అంటే ఆవిడ ఒక మనస్సుని స్థిరీకరించుకుని ఒక అచలంగా మారిపోయి ఆవిడ అన్ని కోట్ల సంవత్సరాల పాటు చేసినటువంటి సాధన మూలంగా ఆవిడికి దొరికినటువంటి ఫలం అది అంటే అది కూడా కేవలం ఆవిడికి దొరికినటువంటి ఫలమే కదా. ఆవిడ చేసినటువంటి కార్యం మూలంగానే వచ్చినటువంటి ఫలం కదా అది. సో మనకి ఆలోచించేది ఏంటి అంటే ఏదైనా కూడా ఒక ఫలితం రావాలి అంటే ఏదైనా ఒక కార్యం జరిగితేనే, అంతేగాని ఇంకోటి దాని మూలంగాను మూడో దాని మూలంగా వచ్చేటువంటి ప్రభావం కాదు అని మనం చెప్తాం. సో ఇక్కడ దైవము అనేటువంటిది లేదు, పూర్తిగా కూడా నీ యొక్క ప్రయత్న ఫలితంగానే వచ్చింది తప్పితే మరొక రకంగా కాదు అని వశిష్ఠ మహర్షి రాములు వారికి చెప్తుంటారు. ఇందాక మనం వేదం చదువుకునేటప్పుడు కూడా అది ఆ శబ్దం ఏ రకమైనటువంటి పరిణామాలకి దారి తీసి మనకి ఆ ఫలితాన్ని ఇచ్చిందో
మనం కోరుకున్న ఫలితం కాకపోవచ్చు అది. ఎందుకంటే మనం సరిగ్గా చదవాల ఆ శబ్దాన్ని. ఆ స్వరాన్ని మనం సరిగ్గా చదవాల. అలా శబ్దాన్ని, ఆ స్వరాన్ని మనం సరిగ్గా చదవకపోవటం మూలంగా అదొచ్చింది తప్పితే, ఇంకొకటి ఏది పరిణమించింది? ఆ పరిణామాన్ని మనం మూడోది ఇవ్వలేదు కదా! రెండోది కూడా ఇవ్వల. ఒకటి మనం చదివిన శబ్దం మూలంగానే అది ఆ పరిణామం అలా పరిణమించి వచ్చింది. ఆ ప్రభావం అలా వచ్చింది మనకి. ఇంకేమైనా ప్రశ్నలున్నాయా? లేదండి. నేను వింటున్నాను. సారీ, నేను ల్యాప్‌టాప్ నుంచి బయటకొచ్చేసాను గానీ యాహ్! ఏం పర్లేదండి. సరే ఇక్కడ ఆగుదామండి అయితే. వచ్చే వారం మనం పౌరుష ప్రాధాన్య సమర్థనం అని ఉంటుంది. దానిని చర్చించుకుంటూ వెళ్దాం. అంతవరకు అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. థాంక్ యూ. ఓకే.